నిన్న అమిత్ షా సార్ వచ్చిపా కాంగ్రెస్ పార్టీని తిట్టిపా. మరి కాంగ్రెస్ పార్టీని తిట్టినందుకు రేవంతం సార్ ఊకుంటాడా? ఏమన్నాడో ఏం సంగతో ఓసారి ఇనుండ్రి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ లీడర్లు పగోళ్ళు కొట్లాడినట్టే కొట్లాడుతున్నారు. ఒక దిక్కు కేసీఆర్ సారు, ఇంకో దిక్కు అమిత్ షా సారు, ఇంకో దిక్కు రేవంత్ సారు. ముగ్గురు ఐసీకి తైసే కొట్లాడుతున్నారు. మళ్ళా అమిత్ షా సారు మీటింగ్ పెట్టిండు కదా, మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అడిగిండు కదా, ఏమన్నాడో ఇన్నుండ్రి. यहाँ 4 पार्टियां मैदान में है। एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। भाई और बहनों, मुझे बताओ, टीआरएस कांग्रेस दोनों मजलिस से निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं. అగో గది లెక్కనట కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంట. ఇదే ముచ్చట మీద రేవంత్ సారు మరి ఏమన్నాడో ఇనుండ్రి. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్ లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్ల ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే వారాలే. ఇన్నర్ కదా మోడీ సారు మోసం చేసిండు అనవాటే. ఇట్లా ఇరు పార్టీలకు ఐసీకి తైసి నడుస్తున్నదుల్లో ఇవన్నీ ప్రజల దగ్గరికి పోతున్నాయి. మళ్ళా ముచ్చట్లు ఇట్లా ఎన్ని దినాలైతుందో లొల్లి చూడాలి. మరి ప్రజలు ఎన్నికలలో ఎవరికి చేస్తారో పెండ్లి.